హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా బయట కూర్చొని ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంత రాత్రి అవుతున్నా ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ ఇంత రాత్రి అవుతున్నా ఇంకా బయటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ, చూడక్క, ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు, ధీరజ్ కోసమే ఎదురు చూస్తున్నాను అని ప్రేమ అంటుంది. అప్పుడు శ్రీవల్లి, చూడు ప్రేమ, ఉదయాన్నే రూల్స్ చెప్పాను కదా, 10 గంటలు దాటితే డోర్ క్లోజ్ చేస్తానని, పద లోపలికి వెళ్దాం అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ, అదేంటక్క అలా మాట్లాడతావు, ధీరజ్ ఇంకా రాలేదని నేను ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి డోర్ క్లోజ్ చేస్తానంటున్నావు, చూడు ధీరజ్ వచ్చాక నేనే డోర్ క్లోజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటి ప్రేమ, మావయ్య మాటలకే ఎదురు చెప్తున్నావా, చూడు అందరూ 10 దాటిన తర్వాత ఇంట్లోనే ఉండాలని చెప్పాను, కానీ ఇంకా ధీరజ్ ఇంటికి రాలేదని నువ్వు ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నేను డోర్ క్లోజ్ చేయకుండా ఎలా ఉంటాను, పద లోపలికి వెళ్దాం అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు ప్రేమ, అదేంటక్క ఏం మాట్లాడుతున్నావు, ధీరజ్ రాలేదని నేను ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి డోర్ క్లోజ్ చేస్తానంటున్నావు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక ప్రేమ గడపపైనే నిలబడుతుంది. ఇక అది చూసిన శ్రీవల్లి, ఏంటి నువ్వు డోర్ క్లోజ్ చేయకుండా గడప దగ్గర నిలబడితే నేను వెనక్కి తిరిగి పోతాననుకున్నావా, చూడు అని చెప్పి వెంటనే శ్రీవల్లి ప్రేమని బయటికి నెట్టేసి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక ప్రేమ, ఇదేంటి ఈ శ్రీవల్లి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఇక ప్రేమే బయట కూర్చొని ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్, ఏంటే ఇక్కడే కూర్చున్నావేంటి, రాత్రి 10 అవుతున్నా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, లోపలికి వెళ్దాం పద అని చెప్పి ధీరజ్ ఇక డోర్ని నెట్టుతూ ఉంటాడు. ఇక డోర్ ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో ధీరజ్, ఏంటి ప్రేమ డోర్ ఓపెన్ కావడం లేదేంటి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, అదే మీ వదిన, మీ పొద్దొదిన బల్లక్క ఉంది కదా, తను ఉదయాన్నే రూల్స్ చెప్పింది కదా, ఇంకా నీకు అర్థం కాలేదా, రాత్రి 10 తర్వాత డోర్ క్లోజ్ చేస్తానని, అందుకే 10 దాటింది డోర్ క్లోజ్ చేసింది అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, అదేంటి ప్రేమ, నేను డెలివరీ బాయ్గా నేను జాబ్ చేస్తున్నాను కదా, అది 10 గంటల వరకు ఎలా అయిపోతుంది అని ధీరజ్ అక్కడే కూర్చొని, ప్రేమ నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తెచ్చిపెట్టవే అని చెప్పి ధీరజ్ ప్రేమగా అడుగుతూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ చాలా బాధపడుతూ, సరే లోపలికి వెళ్దాం పద అని చెప్పి ఇక మెల్లగా ప్రేమ కిటికీ ఓపెన్ చేసుకొని ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్తారు. ఇక తన గదిలో నిద్రపోతూ ఉంటారు. ఉదయాన్నే ఇక ప్రేమ నిద్రలేచి ఆకిలి ఊడ్చి ఇక ఇల్లు మొత్తం సర్దుతూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న సేనాపతి ప్రేమని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి నా కూతురు ఆ ఇంట్లో అంత బాధపడుతుంది, ఇంట్లో పని మనుషులు ఎవరూ లేరా, ఆ రామరాజు కావాలనే నా కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి జరిపించి నా మీద ఉన్న పగ మొత్తం నా కూతురు మీద తీర్చుకుంటున్నాడు అని చెప్పి సేనాపతి చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వచ్చి, అమ్మ ప్రేమ, ఏంటమ్మా నువ్వు ఈ పనులు చేయడమేంటి, ఇంట్లో నువ్వు ఎలా బ్రతికేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు, చూడు ప్రేమ, ఇదంతా నీకు వద్దమ్మా, పద నేను మన ఇంటికి తీసుకువెళ్తాను రామ్మా అని సేనాపతి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ, వద్దు నాన్న, నేను ధీరజ్ని
పెళ్లి చేసుకున్నాను. కష్టమైన సుఖమైన ధీరజ్తోనే ఉంటాను. ధీరజ్ని వదిలి నేను ఎక్కడికి రాను నానా అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటమ్మా, ఇంట్లో పని మనుషులు ఎవరూ లేరా? నువ్వేంటి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ ఇలా ఒక్కదానివే చేస్తున్నావు? అసలు ఈ పనులు చేయమని నీకు ఎవరు చెప్పారు అని సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ, అదేంటి నాన్న, ఎవరు చెప్పాలి? ఇది నా ఇల్లు, వీళ్ళు నా మనుషులు, నా ఇంట్లో నేను పనులు చేసుకుంటే తప్పేముంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు విశ్వ, లేదు, కావాలనే ఆ రామరాజు నా కూతుర్ని నా మీద ఉన్న కోపంతో ఇలా బాధ పెడుతున్నాడు. ఎలాగైనా ఈరోజు వాడి సంగతి చెప్తాను అని చెప్పి సేనాపతి అనుకుంటూ ఇక వెంటనే రామరాజు ఇంటి ముందు నిలబడి, ఒరేయ్ రామరాజు, బయటికి రారా అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు బయటికి వచ్చి, ఏరా, మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఏదైనా గొడవ పెట్టడానికే ఇక్కడికి వచ్చావా? అయినా నీకు గొడవ పడంది ఊరుకోవా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అయినా నా మీద కోపంతో నా కూతుర్నెందుకురా అలా బాధ పెడుతున్నావు? ఇంట్లో పని మనుషులను పెట్టుకోలేని స్తోమత లేనివాడివి కొడుకులకి పెళ్ళిళ్ళు ఎందుకు చేశావురా? అయినా నా కూతుర్ని ఎందుకు అలా ఇంటిల్లి చాకిరీ చేయిస్తున్నావు అని సేనాపతి అనగానే అప్పుడు రామరాజు, ఏంటి, నీ కూతురు ఇంట్లో పనులు చేస్తుందా? లేదు, ప్రేమ ఉదయాన్నే కాలేజీకి వెళ్తుంది, ఇంట్లో పనులు శ్రీవల్లి వేదవతి ఇద్దరే చూసుకుంటున్నారు అని రామరాజు అనగానే అప్పుడు సేనాపతి, ఎక్కడ్రా, ఒక్కసారి అటు చూడు, నా కూతురి పరిస్థితి చూడురా. అయినా నన్ను సాధించలేక నా కూతురునెందుకురా అంతలా బాధ పెడుతున్నావు? తను ఏం పాపం చేసిందనరా అని సేనాపతి అంటూ ఉంటే ఇక అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే శ్రీవల్లి తన మనసులో, ప్రేమ చేత ఇవన్నీ పనులు నేనే చేయిస్తున్నానని ఇప్పుడు మామయ్యకి తెలిసిపోతే ఇక నా మీద మామయ్య చాలా కోపంగా ఉంటాడు అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, ప్రేమ ఒక్కసారి ఇట్రా అని అనగానే ఇక ప్రేమ అక్కడికి వస్తుంది. ఏంటమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో పనులు చేస్తున్నావు? ఇవన్నీ నిన్ను ఎవరు చేయమని చెప్పారు? నీ చేత ఎవరు చేయిస్తున్నారు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ, అదేంటి లేదు మావయ్య, శ్రీవల్లి అక్కే రోజు 5 గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చేసి నన్ను కాలేజీకి వెళ్ళమని చెప్పింది, అందుకే రోజు ఇలా చేస్తున్నాను అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే రామరాజు, ఏంటి శ్రీవల్లి, ఇంటి బాధ్యతలు అప్పచెప్పినంత మాత్రాన నిన్ను వాళ్ళని బాధ పెట్టమని చెప్పానా? అయినా ఇంటి పనులన్నీ ప్రేమ ఒక్కదాన్నే చెయ్యమని చెప్పడమేంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదు మావయ్య, వాళ్ళందరినీ ఒక బాధ్యతగా ఉంచాలని నేను అలా చెప్పాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి, లేదండి, అసలు ఈ శ్రీవల్లికి నువ్వు ఇంటి బాధ్యతలు అప్పజెప్పిన దగ్గర నుండి ఇక తను నర్మదని ప్రేమని చాలా బాధ పెడుతుంది. నేను కళ్ళారా చూసి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే నా మీద నీకు నమ్మకం లేదు కదా, అందుకనే సైలెంట్గా ఉన్నాను అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇంతలోనే అది విన్న భద్రావతి అక్కడికి వచ్చి, ఒరే రామరాజు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? రాత్రి నా మేనకోడల్ని నీ కొడుకు ధీరజ్ని ఇంట్లోకి రానివ్వకుండా ఎందుకురా డోర్ వేసుకున్నారు? రాత్రంతా పాపం ధీరజ్ ప్రేమ బయటే పడుకున్నారు, ఎందుకురా నా మేనకోడల్ని అంతలా బాధ పెడుతున్నావు అని భద్రావతి అనేసరికి ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇంటి పనులంటే సరే ఆడపిల్ల చెయ్యాలనుకున్నాను, కానీ ధీరజ్ని ప్రేమని బయట ఉంచడమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి, అవును, మా మీద కోపంతో నా మేనకోడల్ని ఇంతలా నువ్వు బాధ పెడుతున్నావు, నాకు అర్థమైంది. లేకపోతే రాత్రి ధీరజ్ ప్రేమ బయటే అరుగు మీదే ఎందుకు పడుకుంటారు అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ప్రేమ ధీరజ్ బయటే పడుకోవడం
ఈ భద్రావతి చూసిందా? అయితే ఇప్పుడు ఈ విషయం గురించి మావయ్య ఖచ్చితంగా నా మీద కోప్పడతాడు అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు, ఏరా ధీరజ్, ప్రేమ, మీరు రాత్రి బయటే ఉన్నారా అనగానే అప్పుడు ధీరజ్, అవును నాన్న, నేను డెలివరీ బాయ్గా డ్యూటీ ముగించుకొని వచ్చేసరికి 10 దాటింది. ఈ 10లోపు ఇంట్లోకి రాకపోయేసరికి శ్రీవల్లి వదిన డోర్ వేసింది. నా కోసం ఎదురు చూస్తున్న ప్రేమ కూడా బయటే ఉంది. ఇక మేమిద్దరం రాత్రంతా బయటే పడుకున్నాం. వదిన లోపలికి రానివ్వలేదు అని ధీరజ్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు, చందు అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే రామరాజు, ఏంటి శ్రీవల్లి, ఎందుకిలా చేశావు? అయినా రాత్రి 10 దాటాక వాడు డెలివరీ బాయ్గా ఇంటికి వస్తాడు కదా, అంతలోపే నువ్వు గేటు వేయడమేంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదు మావయ్య, నేను ఉదయాన్నే రూల్స్ గురించి చెప్పాను కదా, అది చెయ్యకుండా ఎలా ఉంటాను అని శ్రీవల్లి అంటుంది. ఇక రామరాజు, చూడు, వాడు డెలివరీ బాయ్ చేస్తుంటే 10 దాటాకే రోజు ఇంటికి వస్తాడు. అయినా ఒక్కరోజు లేట్ అయినంత మాత్రాన నువ్వు వాళ్ళిద్దరినీ బయటే ఉంచడమేంటి? నా ఇంటి పరువు తీయడానికి కాకపోతే అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ రాత్రంతా బయటే పడుకొని ఎంత ఇబ్బంది పడ్డారో అని చెప్పి రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, నీకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి ప్రేమ నర్మదని ఇబ్బంది పెడుతున్నావని మీ అత్తయ్య కూడా చెప్పింది. అంటే నువ్వు ఇంట్లో వాళ్ళని బాధ్యతలు పెడుతున్నావని చెప్పి అందరినీ ఇబ్బంది పెడుతున్నావా? నీకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పి చాలా తప్పు పని చేశాను అని చెప్పి ఇక రామరాజు, చూడు శ్రీవల్లి, వెంటనే ఆ తాళాలు ఇటివ్వు అని రామరాజు అనేసరికి అప్పుడు శ్రీవల్లి, అది కాదు మావయ్య, నేను చెప్పేది వినండి ప్లీజ్ అంటూ ఉంటే ఇక రామరాజు, చూడు శ్రీవల్లి, నువ్వు చెప్పిన మాటలు చాలు. నువ్వు అందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ బాధ్యతలు పెడతావని నీకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పాను. అంతేకాని ఇంట్లో వాళ్ళని ఇలా ఇబ్బంది పెడతావని అస్సలు ఊహించుకోలేదు. శ్రీవల్లి, ముందు ఆ ఇంటి తాళాలు ఇస్తావా లేదా అని రామరాజు గట్టిగా అడగడంతో ఇక శ్రీవల్లి చేసేది ఏమీ లేక ఆ ఇంటి తాళాలు రామరాజుకి ఇస్తుంది. దాంతో రామరాజు, చూడండి, ఇదంతా నాకు తెలియకుండా జరిగింది, నన్ను క్షమించండి అని రామరాజు అంటాడు. అప్పుడు భద్రావతి, సేనాపతి, ఏంటి నీకు తెలియకుండానా? అయినా నువ్వు ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవా? ఇన్ని రోజులు వీళ్ళే తప్పు చేస్తున్నారు, నీ పెద్ద కోడలు ఎంతో మంచిది అని నమ్మావు కదా, ఇప్పుడు ఏం జరిగింది? అయినా ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు? నా కూతుర్ని ఇంకొకసారి బాధ పెట్టావంటే మేము అస్సలు ఊరుకోము అని సేనాపతి అంటాడు. అప్పుడు రామరాజు చాలా అవమానంతో ఇంట్లోకి వెళ్తాడు. అది చూసిన నర్మద, ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటక్క, ఇంటి బాధ్యతలు పోయాయా? ఏదో మావయ్య నీకు తాళాలు ఇచ్చినంత మాత్రాన నువ్వే ఇంట్లో పెద్ద అన్నట్టు అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, ఇప్పుడు ఏం జరిగింది? చూడు, ఇంకొకసారి నన్ను, ప్రేమని బాధ పెట్టాలని చూసావంటే నీకు ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక నర్మద, ప్రేమ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక వేదవతి మాత్రం శ్రీవల్లి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, ఎందుకు నువ్వు ప్రేమని, నర్మదని అంతలా ఇబ్బంది పెట్టావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య, నేను ఏం ఇబ్బంది పెట్టాను? వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికే నేను వాళ్ళతో అలా మాట్లాడాను అని శ్రీవల్లి చెప్తుంది. ఇక వేదవతి, చూడు, వాళ్ళని ఎంతలా ఇబ్బంది పెట్టావో నేను నా కళ్ళారా చూశాను, ఇక ఏమీ మాట్లాడకు, ముందు లోపలికి వెళ్ళు అని వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, మావయ్య ఇంటి బాధ్యతలు నాకు అప్పచెప్పినట్టే అప్పచెప్పి ఇక వెంటనే ఆ తాళాలను తీసుకున్నాడు. ఇదంతా ప్రేమ, నర్మద ఆడుతున్న నాటకం. ఎలాగైనా నా గురించి మావయ్య దగ్గర నిజాన్ని బయటపెట్టి ఇక నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నారు అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే భాగ్యం
శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మీ అనగానే అప్పుడు భాగ్యం, ఏంటమ్మీ ఎలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి? అంతా నీ కంట్రోల్నే ఉంది కదా. అయినా నువ్వు చెప్పినట్టే మీ అత్తయ్య మామయ్య వినాలి. ఆ ఇంటికి మహారాణివి నువ్వే కావాలి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఇంకెక్కడదమ్మా ఆ నర్మదా ప్రేమ, ఇద్దరూ కలిసి నా ఇంటి బాధ్యతలని మళ్ళీ మామయ్య చేతే తీసుకునేలా చేశారు. ఇప్పుడు ఇంటి బాధ్యతలు మామయ్యే తీసుకున్నాడు. మామయ్య నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంటి బాధ్యతలు అప్పచెప్పడంతో నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతున్నావని మామయ్య నా దగ్గర నుండి ఆ తాళాలు తీసుకున్నాడమ్మి అని శ్రీవల్లి చెప్పేసరికి ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా 2 రోజుల్లోనే నువ్వు ప్రేమ నర్మదని ఎందుకు బాధ పెట్టావు? కొద్ది రోజుల తర్వాత మెల్లగా గడుస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కరి సంగతి చెప్పొచ్చు కదా. అయినా తొందరపడి నువ్వు ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటమ్మీ అని భాగ్యం శ్రీవల్లి మీద కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, సరే అమ్మీ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్రీవల్లి కాఫీ తీసుకొని చందు గదిలోకి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన చందు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి, ఇదేంటి బావ నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు, ఇప్పుడు వెళ్తే ఏమంటాడు అని చెప్పి వెంటనే శ్రీవల్లి కాఫీ తీసుకొని చందు దగ్గరికి వెళ్ళి, బా ఇదిగో కాఫీ తాగు అనగానే అప్పుడు చందు చాలా కోపంగా శ్రీవల్లి వైపు చూస్తూ, ఏంటి శ్రీవల్లి నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ఇన్ని రోజులు మా నాన్న ఎవరి గురించైతే అవమానపడొద్దనుకున్నాడో అతని వారానే మా నాన్న ఈరోజు చాలా అవమానపడ్డాడు. మన ప్రేమ గురించి, ఈరోజు నీ గురించి. నువ్వు ప్రేమ ఇద్దరూ కలిసి మా నాన్నని ఇంతలా అవమానిస్తారని అస్సలు ఊహించలేదు. అయినా నీకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకు ప్రేమ నర్మదని అలా ఇబ్బంది పెట్టావు? ఇప్పుడు ఈ పరిస్థితి చూడు, ఇదంతా నీ వల్లే. నీ మొహం చూడాలన్నా నాకు చాలా అసహ్యం వేస్తుంది అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదు బా, వాళ్ళందరినీ ఒక కంట్రోల్లో ఉంచాలనే నేను ఇంటి పనులన్నీ ప్రేమకు అప్పజెప్పాను అని శ్రీవల్లి చెప్పగానే ఇక చందు, చూడు నువ్వు ఇంటి బాధ్యతలు ప్రేమకి అప్పజెప్పడంతో అది చూసిన మామయ్య తన కూతుర్ని ఇంట్లో వాళ్ళందరము కలిసి ఇబ్బంది పెడుతున్నామని అనుకున్నాడు. దాంతో మా నాన్నని అందరి ముందు అవమానించాడు. ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగా ప్రేమ నర్మదని బాధ పెడుతున్న శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.